guys, good morning and welcome back to my channel. ఈ రోజు వచ్చేసి వినాయక చవితి కాబట్టి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు వినాయక చవితి ఎలా చేస్తారో నాకైతే కామెంట్ లో తెలియజేయండి. అండ్ ఈ రోజు నేను ఏమేం ప్రిపరేషన్ చేయబోతున్నాను అండ్ అలాగే వినాయకుడి పూజ ఎట్లా చేసుకుంటాం ఏంటి అనేది ఈ వ్లాగ్ లో మీతో నేను డిస్కస్ చేస్తాను. మరి ఈ ఛానల్ కూడా మీదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయదు, లెట్స్ గెట్ ద వ్లాగ్ స్టార్ట్. ముందుగా దేవుడి నైవేద్యానికి సంబంధించి నేను ఉండ్రాళ్ళు అలాగే జిల్లేడుకాయలు అయితే చేస్తున్నాను. ఆల్రెడీ ఉండ్రాలు చాలాసార్లు చేశాను, కానీ జిల్లేడుకాయలు అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఎట్లా వస్తుంది ఏంటో చూడాలి. మేమైతే పూజ చేసుకోవడానికి వెళ్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కొత్త శారీ. యాక్చువల్లీ ఇది మ్యారేజ్ డే కట్టుకోవాల్సిన శారీ, కాకపోతే అప్పుడు నేను డ్రెస్ తీసుకోవడం వల్ల నేను ఈ మ్యారేజ్ డే కట్టుకోవడం అవ్వలేదు, అందుకని ఇప్పుడు కట్టుకున్నాను. ఈ శారీ నాకు చాలా ఇష్టం. ఇది వచ్చేసి జార్జెట్ అనమాట అండ్ విత్ మంచి వర్క్ వచ్చింది. పూజ కూడా నేను ఎట్లా చేసుకున్నాం ఏంటి కొన్ని బిట్స్ అయితే పెడతాను, ఎందుకంటే నేను పూజ చేస్తూ ఫోన్ తీయలేను కదా వీడియో, అది అందుకని చెప్పేసి అనమాట. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పూజ చేసుకున్న తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం. అండ్ అలాగే లక్కీ గారు వచ్చేసి మామయ్య గారి దగ్గర ఉన్నాడు, ఎందుకంటే ఇంకా వాడు సరిగ్గా కూర్చునే టైం కాదు కదా, అంటే ఒక చోట కుదురుగా కూర్చునే టైం కాదు కాబట్టి సో మామయ్య గారు తీసుకెళ్లారు. మేము వచ్చేసి పూజ చేసుకున్నాం అనమాట. కంప్లీట్ అయిపోయింది. అండ్ చూసారు కదా ఎట్లా చేసుకున్నాం ఏంటి అని చెప్పేసి. మీరు ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇంకా ఈవినింగ్ వరకు మేము ఏం చేస్తాం ఏంటనేది ఈ బ్లాగ్ లో చూపిస్తాను, చూసేయండి. అలాగే మా వినాయకుడు కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను, చూడండి. అండ్ మీ కోరికలు ఏమైనా ఉన్నా కూడా మీరు ఒకవేళ పూజ చేసుకోకపోయినా కూడా దండం పెట్టుకోండి. మీ కోరికలు ఏమైనా ఉంటే కోరుకోండి, తప్పకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. పూజ అది అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత లక్కీ అయితే అసలు వాళ్ళ అమ్మమ్మ వదలలేదు. అలాగే ఈరోజు వచ్చేసి అమ్మమ్మ బర్త్డే అనమాట. సో వినాయక చవితి రోజునే అమ్మమ్మ బర్త్డే. ఇప్పుడు అమ్మమ్మకి 86 years వచ్చాయి. అండ్ ఆల్రెడీ మీకు తెలుసు బెడ్ రీడెన్లో ఉన్నారు అని చెప్పేసి డాక్టర్ అయితే ఇప్పుడు కూర్చోమన్నారు, కానీ అమ్మమ్మ అయితే ఇంకా ట్రై చేస్తోంది, కానీ పాపం బాడీ సహకరించట్లేదు అనమాట. వచ్చేసి ఇంటికి వచ్చాం అనమాట. నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చాను, ఎందుకంటే ఆ శారీలో అంతకు మించి ఒక్క నిమిషం కూడా అనిపించలేదు, ఉండలేకపోతున్నాను కూడా. అండ్ లక్కీ గాడికి కూడా డ్రెస్ చేంజ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మేమైతే ఇంటికి వెళ్తాం, సాంబి వాళ్ళు వస్తున్నారు. సో కేక్ కటింగ్ చేయించి, అమ్మమ్మ బర్త్డే కదా, కేక్ కటింగ్ చేయించేసి ఇంకా వాళ్ళు అయితే అటు వెళ్ళిపోతారు, మేము ఇలా వచ్చేస్తాం. అదే కాకుండా ఈవినింగ్ వచ్చేసి సడన్గా ఇప్పుడే మేము కూర్చొని సంజయ్ నేను టికెట్స్ బుక్ చేసుకుందాం అనమాట మూవీకి. ఏ మూవీకి వెళ్తున్నాం ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి అమ్మమ్మ చేతి అయితే కొంతసేపు అయ్యాక కేక్ కట్ చేయిస్తాము. సాంబి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. యాక్చువల్లీ ఒక 15 minutes స్టార్ట్ అయిపోతారు అనమాట, అందుకని చెప్పేసి.
లక్కీ అయితే పాప్స్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి అమ్మమ్మ చేత అయితే కేక్ కట్ చేసినాం. లక్ష్మి హెల్ప్ తీసుకుంది అనమాట అమ్మమ్మ. అంటే లక్ష్మి చిన్నపిల్ల కదా, సో దాని చేత కట్ చేయించవచ్చు అని చెప్పేసి. మా లక్కీగా అయితే బర్త్డే అంటే ఎంత ఆనందపడిపోతాడో. వీడికి బర్త్డే ఎంజాయ్మెంట్ కంటే అక్కడ ఉన్న కేక్ ఎంజాయ్మెంట్ చాలా ఎక్కువ. ఎందుకంటే కేక్ అంటే వీడికి చాలా ఇష్టం అనమాట. సో ఎప్పుడు ఎక్కడైనా బర్త్డేకి వెళ్తే ఖచ్చితంగా ఆ కేక్ పెట్టే వరకు ఊరుకోడు. ఇప్పుడు సామి వాళ్ళు అయితే బయలుదేరేస్తున్నారు. అండ్ వాళ్ళైతే ఇప్పుడు చేబ్రోలు వెళ్ళిపోతారు. అమ్మ బాయ్ బాయ్ లచ్చు బాయ్ బాయ్ బాయ్. సో ఇప్పుడు మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ మూవీ టైం అయితే అయిపోతుంది కదా. లక్కీ కొంతసేపు అయితే వాళ్ళ నాన్నమ్మ తాతయ్యతో అయితే ఆడుకున్నాడు. అండ్ ఆడుకున్న తర్వాత ఈ లోపల మేము రెడీ అయిపోదామని చెప్పేసి మేమైతే పైకి వచ్చాము. లక్కీ గాడు వచ్చేసి ఇంకా కిందనే ఉన్నాడు. మామయ్య గారు వాళ్ళతో ఆడుకుంటున్నాడు అనమాట. నేనైతే పైకి వచ్చాను అండ్ కొంచెం రిలాక్స్ అవుదాము అని చెప్పేసి. అండ్ అలాగే కొంతసేపు అయ్యాక ఇంకా లక్కీకి కూడా ఫుడ్ పెట్టేస్తే మళ్ళీ మూవీకి వెళ్ళిపోతాం కాబట్టి అక్కడ తినిపించడానికి అది అవ్వదు కదా. అందుకని ఇక్కడనే పెట్టేసి మేము వెళ్తాం అనమాట. ఈరోజు వినాయక చవితి రోజు అంతా కూడా ఎక్కడ సాడ్నెస్ లేదు, అంతా హ్యాపీగా జరిగింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. చాలా బాగా అనిపించింది. సో అందరూ బాగుండాలని కోరుకుంటాం ఎప్పుడు కూడా. అట్లనే ఇప్పుడు కూడా దేవుడికి ఏం దండం పెట్టుకున్నా కూడా అందరూ బాగుండాలి అనే కోరుకుంటూ ఉంటాం. సో ఏంటి అంటే మనకి ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎట్లా ఎదురవుతుందో ఎవరికీ తెలియదు. సిచ్యువేషన్ బట్టి మనం ఏంటంటే మూవ్ అవుతూ ఉండాలంతే. సో ఈరోజు వినాయక చవితి కాబట్టి మనం ఏది జరుపుకున్నా, అది పండగ అవ్వచ్చు లేదా మన ఇంట్లో ఫంక్షన్ అవ్వచ్చు, ఏది జరుపుకున్నా కూడా విఘ్నాలు ఏమీ ఉండకుండా అన్నీ తొలగిపోయి హ్యాపీగా చేసుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈరోజు మూవీ వచ్చేసి హౌస్ఫుల్ అనమాట. అండ్ మూవీ ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది మూవీ అయిపోయాక నేను మీద డిస్కస్ చేస్తాను. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. మేము వచ్చేసి 35 మూవీకి అయితే వెళ్ళాము. అండ్ నివేదిత థామస్ మూవీ చాలా బాగుంది. యాక్చువల్లీ ఏంటి అంటే పిల్లల సైకాలజీని బేస్ చేసుకుని తీసిన మూవీ అనమాట. చాలా బాగుంది. ఆ సినిమా చూస్తున్నంత సేపు కూడా మనం కూడా నిజంగా మన పక్కనంతా కూడా అట్లానే సిచ్యువేషన్ ఉందా అని చెప్పేసి ఫీల్ అవుతాం. మూవీ అయితే చాలా బాగుంది. పిల్లలు కొంచెం ఒక 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక చూస్తే మంచి ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటారు మూవీని అయితే. అండ్ వాళ్ళ లక్కీ గారు చూడండి అసలు ఫుల్ ఎలా ఏడుస్తున్నాడంటే ఇందాక నుంచి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అసలు వీడైతే ఇందాక నుంచి ఫుల్ క్రాంక్ అయిపోయాడు. వీడిని ఊరుకోపెట్టడానికి నేనైతే ఇంకో పర్స్ ఇచ్చాను అనమాట వాడికి. లక్కీ ఏరా వీడికి గిల్లేస్తారు. కోపం ఎక్కువ బాబాయ్ వీడికి, చాలా కోపం. అమ్మ ఎందుకంత కోపం వస్తుంది లక్కీకి? ఏయ్ నో
చూడండి నవ్వుతున్నాడు. యాక్చువల్ అయితే నవ్వడు, ఏడుస్తాడు. ఇప్పుడు కొచ్చుకొచ్చుకొచ్చుకొచ్చిగా నవ్వుతున్నాడు. వీడికి నో అంటే ఎంత కోపం అంటే అంత కోపం, వీడికి అంత కోపం పడిపోయిందా. తీసుకో. సో ఇంకా ఇక్కడతో నేను ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు మా దగ్గర ఎలాగా ఏంటమ్మా ఇప్పుడు ఇదిగో చూడు, ఇదిగో ఇదిగో ఈ బ్లాగ్ ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను. మరి ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. See you all in the next video. Bye bye.